మూసీ నదిని ఆధారం చేసుకుని ప్రాణం పోసుకున్న భాగ్యనగరం పెరిగి పెద్దదైన తర్వాత ఆ మూసీని మురికిమయం చేసింది. రోజురోజుకు నగరం విస్తరించడం, పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు పెరగడం, వాటి నుండి వెలువడే వ్యర్థాలతో మూసీ నది మురుగు కాలువగా మారిపోయింది. హైదరాబాద్లో భూముల ధరలకు రెక్కలు రావడం, అధికారుల అలసత్వం కారణంగా కబ్జాకోరలలో మూసీ బక్కచిక్కిపోయింది. మూసీ నది వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండల్లో పుట్టి 240 కిలోమీటర్లు పారుతూ నల్గొండ జిల్లాలో కృష్ణానదిలో కలుస్తుంది. సముద్ర మట్టానికి 2 అడుగులకు పైగా ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాద్ గుండా ప్రవహిస్తుంది. మూసీ నదికి 4000 చదరపు మైళ్ల క్యాచ్మెంట్ ఏరియా ఉంది. హైదరాబాద్ నగరానికి ఆధారమైన మూసీని పూర్వం ముచ్చుకుంద నది అని పిలిచేవారట. హైదరాబాద్ పరిసరాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చేది మూసీ నది. హైదరాబాద్ నగరంలో మూసీ నది సుమారు 35 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుంది. ఒకప్పుడు శుభ్రమైన నీరు ప్రవహించిన ఈ నది ఇప్పుడు మురుగునీటికి కేరాఫ్ అడ్రస్ గా మారింది. కాలుష్య వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, రసాయనాల కలయికతో ప్రవహించే ఈ మురుగునీరు కాలకూట విషం లాంటిది. నగరవాసులను తన విష కోరల్లో బంధిస్తోంది. ఒకప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో అనేక పంటలకు సాగునీటిని అందించి రైతులకు ఆదాయ వనరుగా ఉంటూ పుర ప్రజలకు ఆహార ఉత్పత్తులు అందించేది. మరి ఇప్పుడు కలుషితమైన నీటితో దోమలకు కేంద్రంగా మారింది. ఓపెన్ గా ప్రవహిస్తున్న ఈ మురుగు ఆ ప్రాంతమంతా దుర్వాసనను వెదజల్లుతోంది. ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వారు ముక్కు మూసుకోక తప్పదు. నిత్యం వెళ్లేవారిని సైతం మూసి మురుగు కంపు ఇబ్బందులకు గురి చేస్తోంది. మూసీ ఆధారంగా విస్తరించిన భాగ్యనగరం ఇప్పుడు ఆ మూసీనే సమూలంగా చెరబడుతోంది. ఒకవైపు మురుగునీరు, మరోవైపు కబ్జాలు మూసీ స్వరూపాన్ని మసకబార్చాయి. మూసీలోకి చేరుతున్న మురుగు విషంతో సమానంగా తయారైందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన నీటి పరీక్షల్లో ఆక్సిజన్ స్థాయి అధోగతికి చేరిన సంగతి బట్టబయలైంది. గండిపేట్, బాపుఘాట్, మూసారంబాగ్, నాగోల్, ఫిర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిలాయిపల్లి ప్రాంతాల్లో మూసీ నీటి నమూనాలను పరిశీలించగా గండిపేట వద్ద మాత్రమే నీటిలో ఆక్సిజన్ స్థాయి చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి జలచరాలు నీటిలో ఉండలేనంత పరిస్థితి ఏర్పడింది. లీటర్ నీటిలో 4 మిల్లీగ్రాముల ఆక్సిజన్ ఉండాలి. అంతకంటే తగ్గితే నీటిలో జలచరాలు మనుగడ సాగించలేవు. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD 1 లీటర్ నీటిలో 3 మిల్లీగ్రాములకు మించకూడదు. ఆక్సిజన్ తగ్గుతున్న కొద్దీ BOD పెరుగుతుంది. మూసీలో BOD పరిమాణం తీవ్రంగా ఉన్నట్టు గుర్తించింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. మురుగునీటికి కేరఫ్ గా మారిన మూసీ జలాలతో పంటలు పండించినా విషతుల్యమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మురుగునీరు, కబ్జాలతో బక్కచిక్కిన మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ పెద్దగా చేసిందేమీ లేదు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడి థేమ్స్ నది బోర్డుతో భేటీ అయి మూసీ సుందరీకరణపై చర్చించారు. అధికారులు కూడా గుజరాత్లోని నర్మదా నది డెవలప్మెంట్ తీరుతెన్నులను పరిశీలించి వచ్చారు. కేవలం నిర్ణయాలకే పరిమితం కాకుండా నిధుల కొరత లేకుండా మూసీ నది ప్రక్షాళనకు బడ్జెట్లో డబ్బులు కూడా కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సింగపూర్ కంపెనీతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. విషతుల్యంగా మారుతున్న మూసీ నదికి మళ్లీ జీవం పోసేందుకు చర్యలు చేపడుతోంది.